ఒక చిన్న గుడిసెలో మంచం పైన రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో మహిళా కలెక్టర్ కారు దిగి రెస్ట్ తీసుకుంటున్న ఆయన దగ్గరకొచ్చి మంచం పైన కూర్చుని అతని కాళ్ళకి దండం పెట్టి అబ్బూ నేనొచ్చాను అనడంతో ఆ వ్యక్తి షాక్ అయి పాపా నువ్వెవరు, నన్నెందుకు అబ్బు అని పిలుస్తున్నావు అని అంటాడు. అబ్బూ నువ్వు నన్ను మర్చిపోయావు, నేను శివానీ శర్మ, నేను కలెక్టర్ అయ్యాను అని అనడంతో ఆ మాల్వీ సాబ్ వెంటనే ఆమెని గుర్తుపట్టాడు. వెంటనే ఆమెని హగ్ చేసుకుని ఏడ్చాడు. ఆ మహిళా కలెక్టర్ ఎవరు, మాల్వీ సాబ్తో ఆ మహిళా కలెక్టర్కున్న కనెక్షన్ ఏమిటి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బీహార్లోని ఒక గ్రామంలో భార్యాభర్త ఉన్నారు. భర్త పేరు ఈశ్వర్ చంద్ర శర్మ, భార్య పేరు సావిత్రి. సావిత్రి ప్రెగ్నెంట్. ఇక త్వరలో డెలివరీ కాబోతుండటంతో ఇంట్లోకి ఇంకో మనిషి రాబోతున్నాడన్న సంతోషం అందరిలో ఉంది. ఇక ఈశ్వర్ చంద్ర శర్మ తన భార్యను తీసుకుని డెలివరీ కోసం ఆసుపత్రికి వెళ్లాడు. అయితే ఐసీయూకి తీసుకువెళ్లిన కొద్దిసేపటికే డాక్టర్ వచ్చి మీ భార్యను బతికించలేకపోయాం అని చెప్పడంతో ఈశ్వర్ చంద్ర శర్మ కన్నీరు మున్నీరవుతాడు. ఇక కన్నీళ్లు తుడుచుకుని పుట్టింది అబ్బాయా అమ్మాయా అని అడగ్గా అమ్మాయి అని చెప్పడంతో ఇక ఆమెను జాగ్రత్తగా అమ్మ ప్రేమ నాన్న ప్రేమ ఇద్దరి ప్రేమని ఈశ్వర చంద్ర శర్మనే ఇచ్చి చాలా మంచిగా పెంచుతాడు. ఆ పాప పేరు శివాని. ఇక పాప పెద్దగా అయిన తర్వాత ఒక మంచి స్కూల్లో శివానీకి అడ్మిషన్ ఇప్పించి జాయిన్ చేయిస్తాడు. చదువులో శివాని చురుగ్గా ఉంటుండడంతో ఈశ్వర చంద్ర శర్మ నువ్వు చదువులో చురుగ్గా ఉంటున్నావు, నువ్వు ఫ్యూచర్లో పెద్ద ఆఫీసర్వి అవుతావు అని అంటాడు. కానీ ఈశ్వర్ చంద్ర శర్మ ఒకటి తలిస్తే విధి ఒకటి తలిచింది. అనారోగ్యంతో ఈశ్వర్ చంద్ర శర్మ మరణించాడు. ఇక 10వ తరగతిలో ఉన్న శివానీకి చిన్నప్పుడే తల్లి చనిపోవడం, ఇప్పుడు తండ్రి కూడా లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. అన్ని కార్యక్రమాలు అయిన తర్వాత ఈశ్వర చంద్ర శర్మ చెల్లె అంటే శివానీకి అత్త తనని వాళ్ళింటికి తీసుకెళ్ళింది. ఏదో మంచి ఉద్దేశంతో కాదు, ఇంటి పనులన్నీ చేసి పెడుతుంది అని. అలాగే శివానీతో ఇంట్లో పనులు చేయిస్తూ ఇబ్బంది పెడుతున్నారు. ఇక శివాని నాకు అమ్మా నాన్న లేరు, కనీసం ఇక్కడ తినడానికి తిండి దొరుకుతుంది అని లోపల అనుకుని ఉంటోంది. ఇక ఎట్టకేలకు శివాని 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి. ఆ రిజల్ట్స్ లో శివాని డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఈ విషయం శివాని వాళ్ళత్తకు చెప్పి మా నాన్నకు నేను పెద్ద ఆఫీసర్ని కావాలనే కోరికుండేది, నన్ను మంచి కాలేజీలో చేర్పించు అని అడుగుతుంది. శివానీతో తన అత్త నిన్ను చదివించడానికి ఇక్కడికి తీసుకురాలేదు, ఇంట్లో పని చేసుకుంటూ కామ్గా ఉండు అని అనడంతో తన రూమ్కు వెళ్లి తలుపులు బంద్ చేసుకుని బాగా ఏడ్చింది. వాళ్ళ నాన్న చదువులో చురుగ్గా ఉంటున్నావు, నువ్వు ఫ్యూచర్లో పెద్ద ఆఫీసర్వి అవుతావు అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఆ రోజు తనకి తినడానికి తిండి కూడా పెట్టలేదు. అలాగే రాత్రి పడుకుంటుంది. ఇక రాత్రంతా ఆలోచించుకుని వాళ్ల ఇల్లు అమ్మిన డబ్బులు, వీళ్ల భూమి చుట్టాల వారు తీసుకుని ఇచ్చిన డబ్బులు కూడా శివాని అత్త వద్దనే ఉంది. ఇక నేను చేసేదేమీ లేదు అనుకుని శివాని అలాగే ఇంటి పని చేస్తూ ఉంది. అలా సంవత్సరం గడిచింది. అయినా అప్పుడప్పుడు చదువులో చురుగ్గా ఉంటున్నావు, నువ్వు ఫ్యూచర్లో పెద్ద ఆఫీసర్వి అవుతావు అని తన తండ్రి అన్న మాటలు పదే పదే శివాని గుర్తొస్తున్నాయి. ఇక ఎలాగైనా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని శివాని గట్టిగా అనుకుంటోంది. ఇక ఆ తర్వాత రోజు శివానీని ఒక్కదాన్నే విడిచిపెట్టి పెళ్లికి వెళ్లారు. ఇక ఈ ఇంటి నుంచి వెళ్లిపోవడానికి ఇదే మంచి టైం అనుకున్న శివాని తన బ్యాగ్ సర్దుకుని నడుచుకుంటూ రైల్వే స్టేషన్కు వెళ్ళింది. ఇక ఇక్కడే ఉంటే ఏమైనా జరుగుతుందని భావించి ఒక ట్రైన్ రావడంతో అది ఎక్కడికి వెళుతుంది అనేది పట్టించుకోకుండా ఆ ట్రైన్ ఎక్కి లోపల కూర్చుంది. అయితే శివాని ఒక్కతే ట్రైన్ ఎక్కడాన్ని ఒక వ్యక్తి గమనించాడు. వెంటనే అతను తన ఫ్రెండ్స్ కి ఫోన్ చేశాడు. ఇదంతా గమనిస్తున్న శివానికి భయం వేస్తోంది. ఇక తర్వాతి స్టేషన్లోనే ఎవరో ముగ్గురు ట్రైన్ ఎక్కి శివాని పక్కనే కూర్చుని తననే చూస్తున్నారు. ఇక భయంతో అక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని భావించి వచ్చే స్టేషన్లోనే శివాని దిగింది. అయినా సరే వాళ్ళు శివాని వెంటపడుతున్నారు. ఈమె వెంటనే వాళ్ళు ఉరుక్కుంటూ వస్తున్నారు. ఇక చేసేదేమీ లేక అక్కడే ఉన్న మసీదులోకి వెళ్లి తలదాచుకుంది. ఇక అక్కడికొచ్చిన మాల్వీ సాబుని నన్ను కాపాడమని, నా వెంట వాళ్లు పడుతున్నారని చెప్పడంతో బయటికి వెళ్లి చూసేసరికి వాళ్ళక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక మాల్వీ సాబ్ శివానీతో నువ్వెవరు, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అనడంతో ఇక శివాని ఏడుస్తూ జరిగిన స్టోరీ అంతా చెప్పింది. మా అమ్మ చిన్నప్పుడే చనిపోయిందని, నాన్న కూడా ఆరోగ్యం బాగాలేక చనిపోయాడు. దీంతో మా అత్త వాళ్లు నన్ను వాళ్ళ ఇంట్లో ఉంచుకుని మా నాన్న డబ్బంతా వాళ్ల వద్ద పెట్టుకుని నాతో ఇంట్లో వెట్టి చాకరీ చేయిస్తున్నారని, మా నాన్నకి నేను పెద్ద ఆఫీసర్ని కావాలనే కోరిక ఉందని, కానీ మా అత్త వాళ్లు నన్ను చదివించను అనడంతో నేను పారిపోయి వచ్చానని మాల్వీ సాబ్కి శివాని కన్నీరు మున్నీరవుతూ చెప్పింది. దీంతో మాల్వీ సాబ్ శివానీతో ఏం బాధపడకు, నీకు నేనున్నా, నా దగ్గరుండు, మంచిగా చదువుకో, నువ్వెక్కడి వరకు చదవాలనుకుంటున్నావో అక్కడి వరకు చదువుకో అని తన వద్దనే ఉండమని చెప్పాడు. మాల్వీ సాబ్కు 56 సంవత్సరాలు.
తనకు కూడా కుటుంబం లేకపోవడంతో ఇద్దరూ కలిసి ఉంటున్నారు. ఇక ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చాయి. ఇక ఈ రిజల్ట్స్ లో శివాని మంచి మార్కులతో పాస్ కావడంతో ఆ గ్రామం అంతా శివాని పేరు మారుమోగిపోయింది. ఈ విషయాన్ని శివాని సంతోషంతో మాల్వీ సాబ్కు వచ్చి చెప్పగానే మాల్వీ సాబ్ కూడా ఖుషి అయి, శివాని తర్వాత ఏం చదవాలనుకుంటున్నావు అనగానే, నేనిప్పుడు సిటీకి వెళ్లి చదువుకుంటా అని అనగానే మాల్వీ సాబ్ తప్పకుండా వెళ్ళు, నీకెప్పుడు డబ్బులు కావాలన్నా నన్ను అడుగు అని అనడంతో పెద్ద సిటీకి గ్రాడ్యుయేషన్ చదవడానికి వెళ్ళింది. అయితే మాల్వీ సాబ్కి వయసు పెరుగుతుండడంతో ఇక తన చదువు మాల్వీ సాబ్కి భారం కావద్దనే ఉద్దేశంతో శివాని అక్కడే ఏదైనా ఒక పని చేయాలని పని వెతుకుతోంది. అలా వెతుకుతూ ఒక హోటల్కి వెళ్లి ఓనర్తో నేనిక్కడ పని చేస్తాను, కానీ నాకు చదువుకోవడానికి కొద్దిగా టైం ఇవ్వాలి అని అనగా హోటల్ ఓనర్, అమ్మా నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, నీకు అమ్మా నాన్న లేరా అని అనడంతో ఏడుస్తూ ఇక తన స్టోరీ అంతా హోటల్ ఓనర్కి చెప్పింది. శివాని చెప్పింది విన్న హోటల్ ఓనర్ ఒక్కసారిగా ఎమోషనల్ అయి, శివాని నువ్విక్కడ పని చేయనవసరం లేదు, చక్కగా చదువుకో, నీ చదువుకి ఎంత డబ్బైనా నేనిస్తాను అని అంటాడు. ఎందుకంటే హోటల్ ఓనర్ కూడా ఒక కూతురుంది, కానీ ఆమె చక్కగా చదువుకోక ఇంటి వద్దే ఉంటోంది. అందుకే ఆ పెయిన్ తెలుసు కాబట్టి శివానీని చదివించడానికి ముందుకొచ్చాడు. ఇక అలా శివాని తన గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసింది. ఇక శివాని హోటల్ మాలిక్తో నేనిప్పుడు పై చదువుల కోసం ఢిల్లీ వెళ్లాల్సి ఉంటుంది అని అనడంతో హోటల్ ఓనర్ తప్పకుండా వెళ్ళు, ఎంత డబ్బైనా సరే నేను పంపిస్తాను, నువ్వు పెద్ద ఆఫీసర్ అయితే నాకే కదా గౌరవం అని అనడంతో శివాని ఢిల్లీ వెళ్లి మంచి కోచింగ్ సెంటర్లో జాయిన్ అయింది. ఇక కొన్ని నెలలకి శివాని సివిల్స్ లో పాస్ అయి డిప్యూటీ కలెక్టర్ గా సెలెక్ట్ అయింది. ఇక ఈ విషయాన్ని హోటల్ ఓనర్ కి శివాని ఫోన్ చేసి చెప్పడంతో హోటల్ ఓనర్ సంతోషంతో ఎగిరి గంతేస్తాడు. ఇక కొన్ని రోజులకి శివానికి జిల్లా కలెక్టర్ గా పోస్టింగ్ వచ్చింది. ఇక డిగ్రీ వరకు తనని చదివించిన మాల్వీ సాబ్ గుర్తు రావడంతో మాల్వీ సాబ్ని చూడ్డానికి గ్రామానికి బయలుదేరుతుంది. అయితే అక్కడికి వెళ్లేసరికి అప్పుడున్న ఇల్లు చిన్న గుడిసెగా అయింది. ఆ గుడిసెలో మంచం మీద రెస్ట్ తీసుకుంటున్న మాల్వీ సాబ్ దగ్గరికి వెళ్లి అతని కాళ్లకి దండం పెట్టి, అబ్బూ నేనొచ్చాను అనడంతో ఆ వ్యక్తి షాక్ అయి, పాపా నువ్వెవరు, నన్నెందుకు అబ్బు అని పిలుస్తున్నావు అని అంటాడు. అబ్బు నువ్వు నన్ను మర్చిపోయావు, నేను శివాని శర్మని, నేను కలెక్టర్ అయ్యాను అని అనడంతో ఆ మాల్వీ సాబ్ వెంటనే ఆమెను గుర్తుపట్టాడు. వెంటనే ఆమెను హగ్ చేసుకుని ఏడ్చాడు. శివాని మాల్వీ సాబ్తో నాతోరా, ఇక్కడ ఉండనవసరం లేదు అని అనగా మాల్వీ సాబ్ లేదు లేదు నేను మసీదులో ఉంటాను, నేను నమాజ్ చేసుకోవాలి కదా అని అనగా శివాని నేను ఉంటున్న దగ్గర కూడా మసీదు ఉంది, నువ్వు ఆ మసీదుకు వెళ్లొచ్చు, నమాజ్ చేసుకోవచ్చు, నువ్వు రావాల్సిందే అని శివాని మాల్వీ సాబ్ని రమ్మని చెబుతుంది. ఇక శివాని మాటను కాదనలేక మాల్వీ సాబ్ శివానీతో వెళ్లేందుకు ఒప్పుకున్నాడు. మాల్వీ సాబ్ ఇంటి దగ్గర పోలీసులు హడావిడిగా ఉండడంతో అందరూ ఏం జరిగిందో అని అనుకుంటున్నారు. ఇక శివానిని చూసి ఈమెక్కడే కొన్ని రోజులు ఉందని అనుకోవడం మొదలుపెట్టారు. అలా శివానీతో కలిసి ఉంటూ రోజూ దగ్గరలో ఉన్న మసీదుకు వెళుతూ వస్తూ శివాని దగ్గర హాయిగా ఉంటున్నాడు. ఇక కొద్ది రోజుల తర్వాత హోటల్ ఓనర్ తన ఫ్యామిలీతో కలిసి శివానీని కలవడానికి రాగా వాళ్ళకి మాల్వీ సాబ్ని పరిచయం చేసి మాల్వీ సాబ్ తనకి హెల్ప్ చేసిన తీరుని మొత్తం స్టోరీ చెబుతుంది. దీంతో వారందరికీ మాల్వీ సాబ్ పై ఉన్న గౌరవం రెట్టింపయింది. ఇక ఆ తర్వాత శివాని కూడా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న సమయంలో కూడా తనకి కాబోయే భర్తకు కూడా మనం ఇతన్ని బాగా చూసుకోవాలని చెప్పి, ఎన్ని కష్టాలు పడి ఈ పొజిషన్కి వచ్చాను, తన కలెక్టర్ కావడానికి ఈ మాల్వీ సాబ్ చేసిన హెల్ప్ ఏంటి అన్ని విషయాలు చెప్పడంతో తన భర్త కూడా శివాని చెప్పిన దానికి ఓకే అంటాడు. ఇక శివాని కూడా తనకు నచ్చిన అతన్ని పెళ్లి చేసుకుని హాయిగా ఉంది. అమ్మా నాన్న లేకుండా సరే ఎన్నో కష్టాలు పడి కలెక్టర్ అయిన శివాని మనందరికీ ఇన్స్పిరేషన్. మనం శివాని లైఫ్ నుంచి చాలా నేర్చుకోవాలి. అప్పుడే మనం కూడా మన లైఫ్లో ఏదో ఒకటి సాధిస్తాం. ఇది ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.